సార్ పూర్ణచంద్ర గారు, రాయలసీమలో పెద్ద సహజ వనరులు చాలా గ్రేట్, రతనాల సీమ కదా అది. ఈ సంపద అంతా ఎవరి వశమై పోతుంది సార్? ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నది ఒకటేనండి. దీనికి విలన్స్ ఎవరంటే ఈ ఎమ్మెల్యేలే విలన్స్. ఓ, ఈ ఎమ్మెల్యేల్లో ఎవరున్నారండి? రెడ్డి బీసీలు ఏం పెద్దగా లేరు, 8 మంది. ఎస్సీలు 11 మంది, ముస్లింలు 2, కాపు బలిజ ఒక్కళ్ళు 2. బ్యాలెన్స్ అంతా ఎవరున్నారు? రెడ్డి కమ్మ ఎమ్మెల్యేస్. సో వాళ్ళే రెస్పాన్సిబుల్ దీనికి. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు 12 మంత్రి పదవులు ఇవ్వాలని కోరాము, మంత్రి పదవులు బీసీలకి. కానీ వాళ్ళు 8 ఇచ్చారు, మిగిలిన 4 ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఈ వర్గాలకే మంత్రి పదవుల్లో కూడా, క్యాబినెట్ పదవులు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. 3 రెడ్లు, 4 కమ్మ, 5 ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఇస్తున్నారు. 8 ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి. ముఖ్యమంత్రి పదవే కమ్మ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా మినిస్ట్రీ అవసరం లేదు. అలానే ఈ రెడ్లకు కూడా 1 చాలు మంత్రి పదవి. మిగిలిన మంత్రి పదవులు మొత్తం బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇప్పుడు అసెంబ్లీని మొత్తం రెడ్లతో నింపారు కాబట్టి ఆ దామాషా బీసీలకి ఇప్పుడు 164 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ సభలో ఎమ్మెల్సీ పదవులు బీసీలకే ఇవ్వాలి. మొత్తం బీసీలకు ఇచ్చి అక్కడ నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేయండి, పెరియార్ వాదాన్ని తీసుకురండి. పక్క రాష్ట్రం తమిళనాడులో చూసుకుంటే ఇన్ని సమస్యలు లేవు, అక్కడ పెరియార్ పాలిటిక్స్ నడుస్తుంది. ఒక మంగలి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఇక్కడ కానివ్వరు అసలు, అతను ఎమ్మెల్యేనే కానివ్వట్లే. ఒక రజక సామాజిక వర్గం నుంచి ఒక ఆమె గెలిచినట్టుంది. ఆమెకి మరి హస్బెండ్ ఎవరైనా కావచ్చు, ఆమెది మాత్రం రజక కులమే కాబట్టి ఆవిడకి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండే. చిన్న బీసీలను అస్సలు పట్టించుకోవట్లే. అందువల్ల ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీకు సైలెంట్గా ఈ జగన్ సర్కార్ని ఇంటికి పంపించింది మాత్రం బహుజనులే, అది గుర్తుపెట్టుకోవాలి. బహుజనులే పంపిస్తున్నారు. ఇప్పుడు అదే బహుజనులు మళ్ళీ మీరు పార్టీని కానీ మీకు అన్ని తక్కువ సీట్లు ఇచ్చి 10, 11, 5 ఇచ్చి మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ పదవులు వాళ్ళకి ఇవ్వండి, మంత్రి పదవులు పెంచండి. నిజంగా ఇది బహుజన సర్కార్ అని అనిపించుకోండి ప్రజల్ని. తర్వాత ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు అక్కడ సంపదని, సహజ సంపదని, రాష్ట్ర సంపదని ఎవరైతే లూట్ చేశారో స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. అతను పెద్దారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు చేయబోయే ఎమ్మెల్యేలను కూడా మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. రాష్ట్ర స్థాయిలోనే కొన్ని క్రిమినల్ కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థులను పట్టుకోవటమే కాదు, ఇది రాయలసీమలో చాలా బాగా అమలు చేయాలి. రూల్ ఆఫ్ లా లేదు అక్కడ, రూల్ ఆఫ్ లా తీసుకురండి. వాళ్ళని ఓన్లీ ప్రభుత్వం ఎంత సిబ్బందిని వాళ్ళ యొక్క తాబేదారులుగా తయారు చేస్తున్నారు. అలా చేయని విధంగా పాలన ఉండాలి. ఇది 2 కూడా ఈ పవన్ కళ్యాణ్ మీద ముఖ్యంగా అతని భుజస్కంధాల మీద ఇది ఉంటుంది. అతనే ఫ్రెష్ లీడర్, అతని మీద కొద్దిగా గొప్ప ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా ఆలోచించాలి. సరైన పాలన, రూల్ ఆఫ్ లా ఉండాలా. అట్లానే ఏ వర్గాలైతే వాళ్ళని చిన్నచూపు చూశారో ఆ చిన్నచూపు చూసిన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి. ఖచ్చితంగా మీకు అప్పుడు మంచి పాలన ఉంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది, ఇండస్ట్రీస్ వస్తాయి, తర్వాత సహజ వనరుల దోపిడీ తగ్గుతుంది, లిటరసీ పెరుగుతుంది, ప్రజలు రాయలసీమ నిజంగా రతనాల సీమ అవుతుంది. ఈ వీళ్ళ చేతిలో ఉంటే మాత్రం రాయలసీమ మరింత దారుణమైన పరిస్థితిలోకి నెట్టివేయబడుతుంది.